యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. వంశమును ఇలా చిగురింపచేసిన వాడాయనే, విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వాడాయనే. దావీదు వంశమును ఇలా చిగురింపచేసిన వాడాయనే, విలువైన రక్షణలో ఇలా కడవరకు నడిపించు వాడాయనే. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా, జై జయ యేసు రాజా, జయ యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. పరిశుద్ధ ప్రేమ తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరొక దినాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు దేవా. ఈ దినం తండ్రి నేను ఆరాధించుకోవడానికి ఈ దినం దేవా అయ్యా, నీ నామాన్ని మహింపరచడానికి సన్నిధిలో కొద్ది సమయం గడపడానికి తండ్రి మాకు అవకాశం ఇచ్చావు దేవా. ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన, అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి, అల్పులమైన మమ్మల్ని దేవా మీరు ఎక్కల చాటున కాచి దాచి కాపాడుతూ అనుక్షణము నాయన కంటికి రెప్పవలేనా మీ కాపుదలను మాతో ఉంచుతున్నందుకే, నీకు అనుదృష్టి మా మీద ఉంచుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. పరిశుద్ధ నీకే స్తోత్రాలు తండ్రి నాయన. జీవాధిపతి నీకే మహిమ. ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చే దేవుడు నాయన. అయ్యా నీ కొరకు నిలవబడగలిగే దరిద్రం మాకందరికీ తెచ్చాను. అయ్యా ఈ వాక్య భాగం ఎంతమంది అయితే వింటున్నారో దేవా, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే
మమ్మల్ని ముందు నడిపించి నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున మనం 53వ మాట మాట్లాడుకుంటున్నాం. విజయాన్ని ఏ విధంగా పొందుకోవాలి, విజయాన్ని స్వతంత్రించుకునే విధానం. ఒక్కొక్క మాట మన భక్తిలో మార్పుని మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. ఈ రోజున 53వ మాటగా విజయాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు దేవుని యొక్క నీతి కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు అంతవరకు నిలబడగలిగినట్లయితే ఖచ్చితంగా విజయం ఎప్పటికీ నిన్ను అంటి ఉంటుంది. తరాలు మారినా, యుగాలు మారిపోయినా గానీ నువ్వు పొందుకున్న విజయం ఇతరులు అనేక మంది ఆకర్షించబడే విధంగా అనేక మందిని దేవుని తట్టు నడిపించగలిగే గొప్ప విజయాన్ని నువ్వు పొందుకొని అనేక మందిని తట్టు ఆకర్షించగలుగుతావు, అనేక మందిని దేవుని తట్టు నడిపించగలుగుతావు. నువ్వు దేవుని గురించి అంతం వరకు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు మొదటిగా మనం చూసుకుందాం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇక్కడ ఒక చక్కని మాట, ప్రతి ఒక్క క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన మాట. ఎప్పటికప్పుడు మనం మన దైనందిన జీవితాల్లో పాటించవలసిన మాట, తెలుసుకోవాల్సిన ఒక గొప్ప మర్మాన్ని ఈరోజు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. నీతిమంతుని యొక్క వెలుగు తేజరిల్లుతుందంట, భక్తిహీనుని యొక్క దీపం ఆరిపోతుందంట. కారణం ఈరోజు ఆలోచించుకుందాం మనం. ఎందుకంటే నీతిమంతుడు దేవునికి నచ్చినట్టుగా జీవించేవాడు, నీతిమంతుడు దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకునేవాడు, నీతిమంతుడు దేవుడు కోరుకున్నట్టుగా తాను మలుచుకునేవాడు. నీతిమంతుడు దేవుని నీతి గురించి ఎంత నష్టమైనా కానీ తాను నష్టపోవటానికి వెలుగాడడు, తాను కష్టపడటానికి ఇబ్బంది పడడు. నీతిమంతుడు దేవుని చేత గుర్తించబట్ట మనం చాలా సార్లు చెప్పుకున్నాం. నీతిమంతుడు ఒక్కొక్క గుణాన్ని దేవుడు నీతిమంతునికి ఎంచుతాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తర్వాత హేబేలు యొక్క నీతి, హేబేలుని అతని అర్పణని దేవుడు పరిశీలించినప్పుడు హేబేలు యొక్క హృదయం, హేబేలు యొక్క భక్తి, హేబేలు యొక్క ఆ నడవడిక దేవుడు నీతిగా ఎంచి ఆ తర్వాత అర్పణని దేవుడు అంగీకరించాడు. అలాగే మోషేలో దేవుడు నమ్మకత్వాన్ని చూసి ఆ నమ్మకత్వాన్ని నీతిగా ఎంచాడు. అలాగే ఒక్కొక్క భక్తుల్లో చూసినట్లయితే ఆయన చూసే కోణం, ఆయన వారిలో ఎంచుకునే ఒక మంచి గుణం ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడు ఇలా ఉండాలి. ఒక్కొక్క భక్తుని ఇంతమంది భక్తుల జీవిత చరిత్రలు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడి అంటే ఆ భక్తుల జీవిత చరిత్రలో ఉన్న నీతిని మనం తెలుసుకుని వారు ఎలాగైతే దేవుని సన్నిధిని పొందుకున్నారో, వారు ఏ విధంగా దేవుని చేత నీతిమంతుడు అని గుర్తించబడ్డారో, మనం ఆ భక్తులు చేసిన ఆ తప్పులు, లేకపోతే ఆ భక్తుల జీవితాల్లో చేసిన మంచి పనులు, వాటి ద్వారా మనం నేర్చుకుని చేసిన తప్పులు బట్టి మనం గ్రహించి ఆ తప్పులు మనం చేయకుండా వారు ఏ విషయాల్లో మంచి కార్యాలు చేశారో, ఏ విషయంలో దేవుని నీతిని వారు పాటించారో, ఏ విషయాల్లో దేవుని గురించి వారు నిలబడ్డారో మనం గ్రహించి ఆ మంచి గుణాలు మనం తీసుకున్నట్లయితే, మనం నేర్చుకోగలిగినట్లయితే కనీసం ఒక్క మంచి గుణమైన ఆలోచించండి. ఇంతమంది భక్తులు ఉన్నారు, వారిలో నుంచి ఒక్క మంచి గుణం దేవుడు మనం తీసుకోగలిగిన దేవుడు ఆ మంచి గుణాన్ని బట్టి, ఆ గొప్ప ఆ మంచి ఒక్క కార్యాన్ని బట్టి ఆయన నీతిగా తీసుకొని ఆ నీతిని బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, విజయం ఇస్తాడు. ఆ విజయ మార్గంలో ముందుకు నడిపించగలుగుతాడు. కాబట్టి నీతిమంతుడు అంటే దేవునికి నచ్చినట్టుగా జీవించేవాడు, దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా తీసుకునేవాడు, దేవుని గురించి తాను మార్చుకునేవాడు నీతిమంతుడు. రెండోది చూసుకున్నట్లయితే భక్తిహీనుడు అంటే ఎవరంటే ఎంతసేపు తన స్వార్థం, ఎంతసేపు తన అవసరత, ఎంతసేపు దేవుని సన్నిధికి వచ్చినా కానీ ఆయనకు ఇష్టాన్ని గ్రహించడానికి సైతం ఇష్టపడని వాడు భక్తిహీనుడు. దేవునికి ఇష్టం తెలుసు, దేవుని యొక్క ఆలోచనలు తెలుసు, దేవుని యొక్క విధి విధానాలు తెలిసినా కానీ, ఒకవేళ తెలుసుకోవడానికి ఇష్టపడ్డ మొదట, రెండోది తెలిసినా కానీ దాన్ని సరిగా పట్టించుకొని వాడు భక్తిహీనుడు. ఎంతసేపు నా 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 తన కోణంలో ఆలోచించేవాడు భక్తిహీనుడు, తన దృష్టితో చూసేవాడు భక్తిహీనుడు. నీతిమంతుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క కోణంలో దేవుని యొక్క విధి విధానాలు గ్రహించటానికి ఇష్టపడేవాడు నీతిమంతుడు. దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు మెచ్చుకున్నట్టుగా, దేవుడు ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడో గ్రహించగలిగిన వాడు నీతిమంతుడు. గ్రహించటానికి సైతం ఇష్టపడని వాడు మూర్ఖుడు, లేకపోతే భక్తిహీనుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే నీతిమంతుడు, భక్తిహీనుడు రెండు గుంపులు ఉన్నాయి. ఈ రెండు గుంపులు నువ్వెక్కడున్నావో ఆలోచించుకో. నీతిమంతుని యొక్క వెలుగు
దినదినము వర్ధిల్లుతుందంట, తేజరిల్లుతుందంట. లోకానికి చూపించగలిగే విధంగా, లోకం ఆకర్షించబడే విధంగా నీతిమంతుని యొక్క వెలుగు దినదినం ఎదుగుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ భక్తిహీనుడు తన దగ్గర ఉన్న, భక్తిహీనుడు అంటే దేవుని ఎరగని వాడు కాదండి, సరిగా భక్తి చేయలేని వాడు. భక్తిహీనుడు అంటే దేవుని ఎడల దేవుడు కోరుకున్నట్టుగా భక్తి చేయటానికి ఇష్టపడని వాడు భక్తిహీనుడు. దేవుడు ఖచ్చితంగా కొలబద్దు పెట్టాడు, క్రీస్తుని లోకానికి పంపించి భక్తి అంటే ఇలా చేయాలి, మాదిరికరమైన జీవితం అంటే ఇది, తగ్గింపు అంటే ఇది. క్రీస్తుని మనకు ఒక యాడ్స్టిక్ గా ఆయన చూపించి, క్రీస్తుని బట్టి క్రీస్తు వలె మనం మార్చుకోవడానికి మనకు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ని క్రీస్తు, అలాగే భక్తుల్ని ఆయన మన ముందు నిలవబెట్టాడు. మరి వారిని చూసి, మరి వారిని బట్టి మనం మారాలి. కానీ తెలిసినా కానీ, వాక్యం అంటే ఏంటో తెలుసు, దేవుని సంధి తెలుసు, దేవుని సంధికి వచ్చినా కానీ, ఆ దేవుని ప్రేమను రుచి చూస్తున్నా కానీ, ఆయన ఒక ఆశ్చర్య అద్భుతకారాలు చవి చూస్తున్నా కానీ, ఇంకా ఆయన పట్ల అపనమ్మకంతో, ఇంకా ఆయన శోధిస్తూ, ఇంకా ఆయన్ని అవమానిస్తూ, ఇంకా ఆయన నామానికి అవమానకరంగా ఆ రకరకాలుగా అపవాది కాడి కింద నలిగిపోతూ, ఇంకా ఎంతసేపు తన స్వార్థం దేవుని సన్నిధిలో వచ్చినా కానీ, దేవుని శోధిస్తూ, దేవుని ప్రశ్నిస్తూ, మరి దేవుని యొక్క నామానికి అవమానకరంగా నిలబడే భక్తిహీనుడు. ఎందుకంటే క్రైస్తవుడే, కానీ నువ్వు భక్తిహీనుడుగా ఉన్నట్లయితే నీ భక్తి వలన దేవునికి నామానికి మహిమ కలగకపోగా అవమానానికి కారకురాలు అవుతావేమో. పరీక్షించుకో ఎప్పటికప్పుడు. నువ్వు భక్తిహీనుడిగా ఉన్నట్లయితే నీతో ఉన్న దేవుని సన్నిధి, నీతో ఉన్న వెలుగు, నీతో ఉన్న కొంచెం దీపం ఒకనొక రోజున ఆరిపోతుందంటే నీతో దేవుని సన్నిధి పోగొట్టుకుంటావు నువ్వు చేసే పొరపాట్ల వలన, కంగారు వలన. ఈ రోజున అర్థం చేసుకున్నాం, నీతిమంతుడు అంటే ఒకవేళ ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినా కానీ, ప్రతిఫలం రావటం ఆలస్యమైనా కానీ, తనకు రావాల్సిన, తను పడుతున్న ప్రయాస కష్టం, ఆ కష్టానికి ఆ లాభం ప్రతిఫలం కనిపించకపోయినా కానీ అంతం వరకు నిలవబడేవాడు నీతిమంతుడు. భక్తిహీనుడు అంటే కంగారుగా. కొంతమంది ఉంటారు చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే అలా చిటికి వేసేంతలో కార్యం జరిగిపోవాలి. దేవా నాకు ఇది జరిగితే నిజంగా నువ్వు దేవుడు అంటాను. కానీ అలాంటి వారు ఎప్పటికీ దేవుని కొరకు నిలవబడలేరు. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూసిన వారు, పొందుకున్న వారు దేవుని గురించి నిలబడలేరు. కారణం ఏంటంటే కార్యాల గురించి వస్తారు, కార్యాలు పొందుకోగానే వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి కేవలం పొందుకుందాం, దేవుని నుంచి ఈరోజు ఏం పొందుకుందాం, ఏమి ఇద్దాం ఆలోచనలు. దేవుని గురించి నేనేం చేయాలి గ్రహించడానికి ఇష్టపడ్డ భక్తిహీనుడు. ఎందుకంటే చెబితే, అడిగితే ఒకవేళ దేవుడు చేయమని చెప్తే కష్టమేమో, ఇబ్బందేమో అందుకని ముందు నుంచే అసలు అడగటం మానేస్తాడు. ఆయన యొక్క ఇష్టాన్ని గ్రహించటానికి సైతం ఇష్టపడడు భక్తిహీనుడు. కంగారు. ప్రార్థన మోకరించిన వెంటనే ఆ ప్రార్థన ముగించే లోపే జవాబు వచ్చేయాలి. కాదండి, భక్తిహీనులుగా ఈరోజు మనం ఉన్నామేమో. నీతిమంతుల గుంపులోనికి వెళ్ళటానికి మనం మార్చుకుందాం. ఒక వ్యక్తి జీవితం ద్వారా, ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా నీతి కొరకు నిలవబడి దేవుని యొక్క ఆశ్చర్యకర అద్భుతకార్యాన్ని పొందుకున్నాడు ఈరోజు నేర్చుకుందాం. మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయన్ని వెంబడించి ఆయన మీద పడుచునుండిరి. ఎప్పుడైనా ఎక్కడైనా యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది జన సమూహం ఆయన్ని వెంబడించేదంట. నిన్న దినాన్ని కూడా పాస్టర్ గారు చెప్పారు, కొంతమంది వ్యక్తులు ఒక పక్షవాయువు గల ఆ వ్యక్తిని మంచంతో పాటు మోసుకొని వచ్చి మరి యేసయ్య దగ్గరికి వెళ్ళలేక ఇంటి మీదకి ఎక్కి ఆ పెంకులు విప్పి లోపలికి దింపారంట. అలా ఉంటది. యేసుక్రీస్తు చుట్టూరు ఆయన శిష్యులు, అనేక మంది జన సమూహం, వేలాది మంది ఆయన చుట్టూ ఉండేవారు. ఆయనకి దగ్గరగా వెళ్ళాలంటే చాలా కష్టం అండి. వెనకాల ఎక్కడో ఉన్న వ్యక్తి ఆయన దగ్గరగా రావాలంటే ఎంత మందిని త్రోసుకుంటూ ముందుకు రావాలి. అసలు తోసేటప్పుడు ఆ పక్కన వాళ్ళు ఎలా ఉంటారు, తిడతా ఉంటారు, రకరకాల అవమానాలు. ఇక్కడ యాయీరు క్రీస్తు దాకా రావటానికి చాలా ఆటంకాలు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
మరి ఆ ఇబ్బందులు ఆటంకాల మధ్య యాయిరు నిలబడి ఉన్నప్పుడు, ఎందుకంటే యాయిరు పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే, యాయిరు క్రీస్తు పాదాల మీద పడి మిగుల బ్రతిమలాడుతున్నాడు. ఏమనంటే, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది కనుక నా కుమార్తెను బ్రతికించయ్యా. ఆ మొరపెడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ మాట అడుగుతున్నప్పుడు యాయిరు ఎటువంటి బాధ గల హృదయంతో, ఎటువంటి వేదన గల హృదయంతో ఆ స్థలానికి వచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. ఇంటిలో చావు బ్రతుకుల్లో చనిపోవటానికి సిద్ధంగా ఉన్న కుమార్తె, ఆ కుమార్తె దగ్గర సమయం గడపాల్సిన యాయిరు, ఎందుకంటే ఇంకొద్ది క్షణాల్లో ప్రాణం పోవచ్చు. ఆ ప్రాణం పోవాల్సిన సమయంలో యాయిరు ఉండవలసింది ఎక్కడ? ఆ కుమార్తె దగ్గర నిలబడి ఆ కుమార్తెను బలపరుస్తూ, లేకపోతే ఆ కుమార్తె నాతో ఏం మాట్లాడుతుందా అని, ఎంతో ప్రియమైన చిన్న కుమార్తె, ఆ కుమార్తె చెయ్యి పట్టుకొని సమస్తాన్ని మర్చిపోవాల్సిన యాయిరు క్రీస్తు గుర్తొచ్చాడు. క్రీస్తు దగ్గరికి వెళితే పని జరుగుతుంది అనే ఆశతో వచ్చాడంటే, అతని పరిస్థితులు, అతని హృదయ వేదన, ఆ సమయంలో అతను అనుభవిస్తున్న బాధ ఒక్కసారి మనం అనుభవించగలిగితే, ఒక్కసారి దాన్ని, ఆ సిచ్యువేషన్ ని చూడటానికి మన కన్నుల ఎదుట మనం ఆలోచించగలిగినట్లయితే ఆ బాధ మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ కంగారు, ఆ ఇబ్బంది ఎలాంటివంటే, మరణం అనేది ప్రతి ఒక్కళ్ళు భయపడేది. అందులో ముసలివారు మరణిస్తేనే తల్లిదండ్రులు, లేకపోతే పెద్ద వయసులో ఉన్నవారు మరణించినప్పుడు, మన బంధువుల్లో ఉన్నప్పుడే మనకెంతో బాధని, వేదనని ఆ మరణం మనకి గురి చేస్తుంది. మరి అందులో కూడా కంటి ముందు తన కన్న బిడ్డ, తన చిన్న బిడ్డ 12 సంవత్సరాలు అంటే ఆ బిడ్డకి మరి మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో బాధ, ఎంతో వేదన. ఆ సమయంలో ఆయన గుర్తొచ్చాడు యేసయ్య. ఈ సమయంలో నేను యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య నాకేమైనా సాయం చేస్తాడేమో. ఆ ఆఖరి గడియల్లో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరణం అని తనకు అర్థమైంది, ఇంకా చనిపోతుంది, చావ సిద్ధమైంది అంటున్నాడంటే తన మనసుకు అర్థమైపోయింది, ఇంకా నా కుమార్తెకి ఎంతోసేపు లేదు, పరిస్థితులు ఇంకా ఆహారం తీసుకోవట్లేదు, లిక్విడ్స్ ఏం తీసుకోవట్లేదు, ఇంకా మాటలు కూడా లేదు, గుర్తుపట్టలేదు, ఇంకా స్థితి, కండిషన్ దిగజారిపోతున్న స్థితి అర్థమైపోయింది ఆ తండ్రికి. ఇంకా నా కుమార్తె కొద్ది క్షణాల్లో చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఈ సమయంలో యాయిరు ధైర్యం చేసి, ఈ సమయంలో యాయిరు తన కుమార్తెతో సమయం గడపడం పక్కన పెట్టి క్రీస్తు వైపుకి వెళ్ళటానికి అడుగులు వేశాడు. అంటే ఎలాంటి నమ్మకంతో, ఎలాంటి నిరీక్షణతో, ఆఖరి ఛాన్స్ అండి, ఇదేమన్నా అవుతుందేమో, ముందు నుంచి ఎందుకు వెళ్ళలేదు తెలియదు, అప్పుడే వెళ్ళాలని మరి ఎవరైనా చెప్పారా యేసుక్రీస్తు గురించి తెలియదు, కానీ ఆ సమాజ మందిరపు అధికారి, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, దేవుని యొక్క సన్నిధి అంటే తెలుసు, కానీ ఇంకా క్రీస్తుని నమ్మాడో అప్పటి వరకు నమ్మలేదేమో. ఎందుకంటే ఆ సమాజ మందిరపు అధికారి అంటే పరిసయ్యులు, శాస్త్రులు ఉండేవారు, వారు క్రీస్తుని ఎప్పుడు కూడా నమ్మేవారు కాదు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు నమ్మేవారు కాదు. కానీ ఆ క్షణంలో యాయిరు యొక్క హృదయం దున్నబడింది. క్రీస్తు తట్టు నడవటానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఆ జన సమూహాన్ని దాటుకొని, ఆ ఇబ్బంది గల పరిస్థితుల్లో, ఆ కంగారు వేదన కలిగిన పరిస్థితుల్లో క్రీస్తు దగ్గరగా వెళ్ళటానికి ఆటంకాలని అధిగమించాడు, అవమానాలని సహించాడు. ఆ రకరకాల మనుషులు తోసివేస్తూ ఉన్నప్పుడు ఆ నలుగులాటను సైతం తట్టుకోగలిగిన యాయిరు. ఈరోజు ఆలోచిద్దాం మనం, నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయతలు నీకు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వెనుకడుగు వేస్తావు. అవమానాలు ఎదురవుతున్నప్పుడు కృంగిపోతా ఉంటావు. సమస్య నీకు అడ్డుగా ఉన్నప్పుడు ఆ సమస్యని, అడ్డుగా ఉన్న బండరాతిని తొలగించుకోవటానికి ఇష్టపడవు. నువ్వు ఆ సమస్య చాటున ఆ సమస్యను చూసి భయపడుతూ కూర్చుంటావు. కాదండి, యాయిరు ఎటువంటి కండిషన్ లో క్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళాడో, నువ్వు అటువంటి కండిషన్ లో ఉన్నప్పుడు, క్రీస్తు పాదాలను నువ్వు ఆశ్రయించినప్పుడు, నీతిమంతుడు చేసేది ఒక్కటే, తన స్థితిగతులు ఎలా ఉన్నా కానీ దేవుని యొక్క పాదాలని ఆశ్రయిస్తాడు. అందుకనే రాయబడి ఉంటుంది, నీతిమంతుడు యెహోవా నామం బలమైన దుర్గమని నమ్మి ఆ బలమైన కోటలోనికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతాడంట నీతిమంతుడు. ఈరోజు నీతిమంతుడుగా నువ్వు దేవుని చేత గుర్తించబడాలి. నీతిమంతునిగా నీ వెలుగు తేజరెల్లాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుడు సిద్ధపరిచిన విజయం స్వతంత్రించుకోవాలి అంటే నీవు దేవుని యొక్క పాదాలని ఆశ్రయించే వ్యక్తిగానే ఉండాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నా కానీ, నువ్వు చనిపోవాల్సిన పరిస్థితి నీకు ఎదురైనా కానీ, నువ్వు ఉండాల్సింది దేవుని సన్నిధిలో, నువ్వు ఆశ్రయించాల్సింది దేవుని పాదాలని. ఎటువంటి ఆటంకాలు, చాలా మంది ఆటంకాలు వచ్చినప్పుడు, అంత బాగున్నప్పుడు భక్తి చేస్తారు, ఆటంకాలు రాగానే భక్తిని మానవేస్తారు. చర్చి ఇంటి పక్కన ఉన్నప్పుడు వెళతారు, చర్చి దూరం అయిపోతే కష్టం అనుకొని ఆగిపోతారు, వేరే చర్చికి వెళ్ళిపోదాంలే. కానీ దూరమైనా కానీ నేను వెళ్తాననేది ఎంతమంది ఆలోచించండి. దగ్గర ఉన్న మీటింగ్కి వెళ్తాం,
దూరంగా వేరే ఊర్లో మీటింగ్ అంటే నాకెందుకులే అనుకుంటాం. ఇలాగా నేను చెప్తుంది భక్తిలో ఆలోచించండి. కష్టం అనుకోగానే, కొంచెం ఇబ్బంది అనుకోగానే, లేకపోతే ఒక ఆల్రెడీ ప్రేయర్ అనగానే మనకి ఆటంకం, సమస్య, ఇబ్బంది వచ్చినప్పుడు వెనుకడుగు వేస్తాం కాదు. ఆటంకం, ఇబ్బంది, ప్రతికూలతలు వచ్చినప్పుడు నువ్వు దేవుని పాదాలు ఇంకెక్కువగా ఆశ్రయించాలి. నువ్వు అనారోగ్యంలో ఉన్నావు, నువ్వు లేమిలో ఉన్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు సమస్యలో ఉన్నావు. నీ సమస్యను నువ్వు వెనక్కి లాక్కూడదు. నీ సమస్యల వేళలో, నీ ఆటంకాల వేళ నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించినట్లయితే, నీతిమంతుల వలె నువ్వు దేవుని పాదాల చెంతకి, దేవుని సన్నిధికి పరిగెట్టుకుని వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటా వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థం, రాజులు నమ్ముకుంటా వ్యర్థం అని అంటున్నాడు ఆయన. రాజుల కన్నా, మనుషుల కన్నా ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు చేయలేని గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి అన్ని వేళల్లో నువ్వు ఆశ్రయించాల్సిన దేవుణ్ణి. ఇక్కడ యాయీరు సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఈ యాయీరు అప్పటి వరకు దేవుని యొక్క వాక్కుని, దేవుని యొక్క ఆ సన్నిధిలో ఉన్నాడు, కానీ క్రీస్తుని అప్పటి వరకు తెలియలేదేమో. ఎందుకంటే ఆ కుమార్తె ఒక్కరోజులో చనిపోయే స్థితిలోకి రాదు కదా. నెమ్మది నెమ్మదిగా ఆ కుమార్తె యొక్క పరిస్థితి డీగ్రోత్ అవుతూ ఉన్నప్పుడు ఆఖరి గడియలో, ఆఖరి క్షణంలో క్రీస్తు దగ్గరికి వచ్చాడు. క్రీస్తు పాదాలను ఆశ్రయించాడు. ఎప్పుడైతే క్రీస్తు పాదాలను ఆశ్రయించాడు, వెంటనే యేసుక్రీస్తు అతన్ని ప్రశ్నించలేదు. ఇప్పటి వరకు ఎందుకు నా దగ్గర రాలేదని అడగలేదు, ఆయన అవమానపరచలేదు. కానీ ఆయన యాయీరుతో బయలుదేరటానికి సిద్ధపడ్డాడంట. ఆ తర్వాత అనేక మంది జనసమూహం ఆయన మీద పడుచున్నారు. క్రీస్తు ముందుకు అడుగు వేయడానికి కూడా చాలా ఆటంకాలు ఉన్నాయి. ఆటంకం, ఇబ్బందులు, అనేకమైన సమస్యలు. ఎందుకంటే అక్కడే ఆ 12 సంవత్సరాల నుంచి, అతరాత వచనం రాయబడి చదవండి, 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆయన మీద పడిందంట. ఆమె స్వస్థత పొందుకుందంట. అక్కడతో యేసుక్రీస్తు విడిచిపెట్టలేదు. కానీ ఎవరు నా మీదకో, ఎవరు నన్ను తాకారు, ఇప్పుడు ఎవరు నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అని ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ యాయీరు పరిస్థితి ఆలోచిద్దాం మనం. ఎంతో గొప్ప వేదనలో క్రీస్తు పాదాలను ఆశ్రయించిన యాయీరు. ఇప్పుడు రెండవదిగా యాయీరు యొక్క సహనం పరీక్షించబడుతుంది. దేవుడు ఎప్పుడూ కూడా సహనం లేకుండా, పరీక్షించకుండా, నలుగులాటకుండా తీసుకెళ్లకుండా ఒక దీవెన ఎప్పుడు ఇవ్వడండి. సహనం యాయీరుది పరీక్షించబడుతుంది. అక్కడ క్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే లాజరు విషయంలో కూడా ఆయన ఆలస్యం చేశాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే నీ జవాబు ఇవ్వడానికి ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే నీ సహనం, నీ ఓర్పు పరీక్షించబడాలి. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు దేవుని మాటను పట్టుకొని, దేవుని మాటను నమ్మి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చూపించిన మార్గంలో అడుగు పెట్టాడు. కానీ దీవెన పొందుకుంది ఎప్పుడు? సుమారు 100 సంవత్సరాలు. అంటే ఆ 25 సంవత్సరాలు అబ్రహాము ఆగవలసి వచ్చింది. అబ్రహాము యొక్క సహనం, అబ్రహాము యొక్క ఓర్పు పరీక్షించబడింది. ముఖ్యంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన దేవుడు చెప్పటానికి ఒక మాటని, ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు అబ్రహాము జీవితంలో. 25 సంవత్సరాలు అబ్రహాము ఆగవలసి వచ్చింది. కాబట్టి దేవుడు అక్కడ చెప్తున్నాడు అబ్రహాం గురించి. అబ్రహాం 25 సంవత్సరాలు దేవుడు నమ్మాడు కాబట్టి అది అతనికి దేవుడు నీతిగా ఎంచి అబ్రహాముకి దేవుడు వాగ్దాన పుత్రుని అనుగ్రహించాడు. ఈ రోజున యాయీరు యొక్క సహనం కూడా పరీక్షించబడుతుంది. దేవుడు లోకానికి చాటి చెప్పాలనుకుంటున్నాడు యాయీరు యొక్క సహనాన్ని. అక్కడ సమయం వృధా అవుతున్నప్పుడు, సమయం వేస్ట్ అవుతున్నప్పుడు ఆ సహనాన్ని రానిలా యాయీరు ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ తోసేసి పదయ్యా అని కంగారు పట్ల యేసయ్యని ఆగుతున్నాడు. ఆ యేసయ్య ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఆగినప్పుడు సహనాన్ని చూపించగలిగాడు. ఒక నీతిమంతుడు కలిగి ఉండాల్సింది సహనం. నీ ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోయినా, నీ ప్రతికూల పరిస్థితులను వెంటనే అనుకూలంగా మారకపోయినా, నీ ఇబ్బందులకి, నీ సమస్యలకి వెంటనే పరిష్కారం అందకపోయినా కానీ నువ్వు ఓర్పుని కలిగి ఉన్నట్లయితే ఓర్పు నీలో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. సహనం నిన్నొక మాదిరికరమైన, ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంది. సహనం అనేది నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఎప్పుడైతే మొట్టమొదటిగా యాయీరు దేవుని పాదాలను ఆశ్రయించాడు, రెండవదిగా యాయీరు ఆశ్రయించిన యాయీరు వెంటనే అయిపోవాలి అనుకోలేదు, కానీ సహనాన్ని చూపించాడు, ఆగలిగాడు. మూడవదిగా చూడండి, ఇప్పుడు యాయీరు ఇంటి నుంచి యాయీరు దాసులు వచ్చారట. వచ్చి ఏమంటున్నారు? అయ్యా నీ కుమార్తె చనిపోయింది, అయిపోయింది. యాయీరు ఏం చేయాలి?
యాయిరు మనమే ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తాం? ఇంకా క్రీస్తు మనుషులు మాటలు ఎవ్వరు కనిపించరు. చనిపోయిన కుమార్తె కళ్ళ ముందు కనపడినప్పుడు ఆ చనిపోయిన స్థితి గ్రహించినప్పుడు దాసులు చెప్తున్నారు, అయిపోయిందయ్యా, చనిపోయిందయ్యా, ఇంకా ఉపయోగం లేదు, ఈ బోధకుడు నువ్వు శ్రమ పెట్టద్దు, ఈయన అక్కడదా తీసుకెళ్ళి ఇంకేముందయ్యా. వెంటనే యాయిరు, లేకపోతే మనం ఎవరైతే అక్కడ ఉంటాం ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా చేసే పని ఇంకా క్రీస్తుని వదిలిపెట్టేసి, ఇంకా మాటలు, ఇంకా అద్భుత కార్యాలు, నమ్మకం అన్ని పోగొట్టుకుని, ఆ సహనం అంతా విడిచిపెట్టేసుకొని పరిగెట్టుకుంటూ వేదనతో కుమార్తె దగ్గరికి, ఇంటి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తాం. కానీ యాయిరు ఎప్పుడైతే ఆ మాట యాయిరుకి వినపడిందో, ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటిలోనికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించున్నది గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయన్ను అపహసించిరి. మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే యాయిరు ఇంటి నుంచి దాసులు వచ్చారు, వదిలించాలి, యాయిరుని క్రీస్తు నుంచి దూరం చేయాలి. యాయిరు అక్కడ గనక ఆ క్షణంలో భయంతో, ఆ క్షణంలో వేదంతో ఇంకా అవ్వదులే ఆయన పోపు వదిలేసుకొని మరి క్రీస్తుని విడిచిపెట్టి పరిగెట్టినట్లయితే ఆలోచించండి, యాయిరు కుమార్తె బ్రతికేది కాదు. ఈ రోజున యాయిరు గురించి మనం చెప్పుకునే వాళ్ళమే కాదు. ఎప్పుడైతే ఆ మాట యాయిరు చెవికి వినపడిందో వెంటనే క్రీస్తు మాట విడుదలైంది. ఏమని? భయపడవద్దు, వారు చెప్పిన మాట లక్ష్యం ఉంచొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. 3 మాటలు చెప్తున్నాడు ఆయన. వారు చెప్పిన మాట లక్ష్యం ఉంచొద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఈ 3 నువ్వు చేయగలిగిన రోజున నీ ఆత్మీయ జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థితిలో నువ్వు వెళ్ళగలుగుతావు. ఎందుకంటే మనుషుల మాటలు, లోకం మాట, లేకపోతే దుష్టుని మాట, దుష్టుని యొక్క ఆలోచన నిన్ను ఎల్లవేళ భయపెడుతూ ఉంటుంది. నువ్వు ఏ మార్గంలో అయితే వెళుతున్నావో, ఏ దేవుని సన్నిధిలో అయితే నువ్వు నిలబడున్నావో, దుష్టుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇంకా నీ జీవితం ఇంతే, ఈ సమస్య ఇంతే. నువ్వు ఏ సమస్య గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, కొంతకాలం ప్రార్థన నువ్వు చేసిన తర్వాత దుష్టుడు వచ్చి ఒక ఆలోచన ఇస్తాడు, దేవుడికి తెలీదా ఏంటి, నువ్వు ప్రార్థన చెయ్యాలా ఏంటి? మొదటగా నువ్వు ప్రార్థన ఆపించేస్తాడు ఆ విషయంలో. రెండవదిగా ఇంక నీ జీవితం మారుతుందా ఏంటి, ఇన్నిసార్లు ప్రార్థన చేసావు అయిందా ఏంటి, అపనమ్మకంలోకి నిన్ను నడిపిస్తాడు. అలా రకరకాల ఆలోచనలు ఎప్పుడైతే అపనమ్మకం నీలోకి వచ్చేస్తో ఆటోమేటిక్ గా భయం వస్తుంది. ఎప్పుడైతే భయం వచ్చిందో ఇంక నువ్వు అనుకుంటావు నా పరిస్థితి మారదు అని ఒక నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని తీసుకొని దేవునికి పూర్తిగా దూరం అయిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు, దేవుడు సిద్ధపరిచిన విజయాన్ని స్వతంత్రించుకోవాల్సిన నీవు ఇటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నట్లయితే, ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం రావట్లేదు, నీకు ఇంకా అవమానమే, ఇంకా ఇబ్బందే కలుగుతుంది. ఎక్కడ సమస్య, నీ సమస్య అక్కడే ఉంది. ఇంకా పైగా ఆ సమస్య రోజు రోజుకి ఉధృతమవుతుంది. సమస్య పరిష్కారం అవ్వే అవకాశమే లేదు. ఎందుకంటే కుమార్తె యాయిరు విషయంలో చూస్తే కుమార్తె చనిపోయింది. అక్కడ క్రీస్తు ఇంటికి వెళ్ళేసరికి అక్కడున్న సిచ్యువేషన్, అక్కడున్న పరిస్థితి ఏంటంటే అందరూ కూర్చొని ఆ చుట్టుపక్కల గొల్లుగా ఏడుస్తున్నారంట. అందరికీ తెలిసిపోయింది యాయిరు కుమార్తె చనిపోయింది. బంధువులందరూ వచ్చేసారు, ఇంటి వారందరూ కూర్చున్నారు. అందరూ గొల్లుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు ఒక మాట విడుదల చేస్తున్నాడు. ఎందుకు విడుదల చేశాడు ఆ మాట క్రీస్తు అంటే, యాయిరులో ఉన్న ఆ స్థిరత్వాన్ని బట్టి, ప్రతిఫలం ఆశించని యాయిరు గుణాన్ని బట్టి నేను క్రీస్తు పాదాల చెంత నిలబడ్డాను. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడివే, నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు గొప్పవాడివే. ఈ రోజు ఎంతమంది అనగలుగుతారు నువ్వు చేస్తేనే దేవుడు అనేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. నువ్వు చేసినా చేయకపోయినా, శత్రుఘ్న మెషిన్ అబద్ధంలో ఉన్నట్లుగా రక్షించినా రక్షించకపోయినా ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఈ రోజు ఆయన నీకు సహాయం చేసినా చేయకపోయినా, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ సమస్యకు ఆయన సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు అనే ధైర్యంగా మరి ఎక్కువ భక్తి చేయగలవు. ఆ సమయంలో
మరి ఎక్కువగా ఆయన వెంబడించగలవా? యాయిరు చేసినదే ప్రతిఫలం అందకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో యాయిరు ఆ సమాజ మందిరపు అధికారి క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చాడు. ఏ సమయంలో ఆయన ఆశ్రయించాడు? దేవా, ఆ సమయంలో ఆయన ఆశ్రయించిన ఆ సమయంలోనే నువ్వు వెంటనే నా కుమార్తె దగ్గరికి వచ్చినట్లయితే నా కుమార్తె బ్రతికేది కదయ్యా, నా కుమార్తె చనిపోవడానికి కారణం నీవే అని ఆయన నిందించలా. ఈ రోజు అనేక మంది దేవుడు నిందిస్తారండి. తాము చేసిన తప్పులకి, తాము చేసిన పొరపాట్లకి శిక్ష పొందుకొని ఆ సమస్య పోకుండా అలాగే ఉన్నట్లయితే దేవుడు చేయలేదు అంటారు, కానీ తమలో ఉన్న తప్పును గ్రహించరు. దేవుడు ఎందుకు చేయట్లేదు? మొదట నీ వైపు నువ్వు చూసుకో. దేవుడు ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడంట. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడంట. కాబట్టి అబ్రహాము నమ్మాడు ఆయన్ని. అబ్రహాము నమ్మకాన్ని దేవుడు నీతిగా ఇచ్చాడు. ఈ రోజున యాయిరు నమ్ముతున్నాడు దేవుణ్ణి. నా కుమార్తె చనిపోయింది, అయినా కానీ చనిపోయిన నా కుమార్తెను సైతం తిరిగి బ్రతికించగలిగిన శక్తి ఈ యేసయ్యలో ఉంది. కాబట్టి నేను విడిచిపెట్టను. ఆ దాసుడి మాట నేను వినను, కానీ నా క్రీస్తు మాట నేను వింటాను. దుష్టుడి ఆలోచన, దుష్టుడి యొక్క మాట నీకు వినపడుతున్నప్పుడు నీవు ఆ భయం కలుగుతున్న ఆ వేళల్లో నువ్వు దేవుని యొక్క మాట నీ జీవితంలో స్థానం ఇచ్చినట్లయితే, నువ్వు దేవుని వైపు చూడగలిగినట్లయితే, నువ్వు దేవునితో అంటుకట్టబడినట్లయితే ఏ దుష్టుడు నేను దూరం చేయలేడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చేయి పట్టుకుని నడిచినంత కాలం అపజయం నిన్ను తాకదు. ఏ స్థితి అయినా కానీ లేవు నిన్ను తాకలేదు, మరణం నిన్ను తాకలేదు. ఎందుకంటే ఏ కీడు, ఏ లోటు రానివ్వని దేవుడు ఆయన. సింహపిల్లైనా లేనుకొని ఆకలి కొన్నేమో, కానీ ఆయన ఆశ్రయించే వారికి ఎటువంటి లోటు లేని రాని అని అంటున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడిని ఆశ్రయించినప్పుడు ఇక్కడ యాయిరు ఆశ్రయించాడు కాబట్టి క్రీస్తు ఒక మాట విడుదల చేయవలసి వచ్చింది. ఆ కుమార్తె చనిపోలేదు, నిద్రపోతుంది అన్నప్పుడు అక్కడ ఉన్న వారు అనేక మంది ఆయన అపహసిస్తూ ఉన్నారంట. అనేక మంది హేళన మాటలు, అనేక మంది ఎగతాళి మాటలు మాట్లాడినప్పుడు వారందరినీ బయటికి పంపించి యేసుక్రీస్తు యాయిరు భార్యని అక్కడ దాంతో పాటు కొంతమంది శిష్యులను ఆయన తీసుకువెళ్లి వారితో కలిసి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ గొప్ప అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన్ని నిలవబడి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో అక్కడ యాయిరు కాదు కానీ ప్రార్థన చేసింది. యాయిరు పక్షాన క్రీస్తు నిలవబడి ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా నువ్వు నీతిమంతులుగా ప్రతిఫలం రాకపోయినా కానీ, నువ్వు ఇబ్బందులను ఉన్నా కానీ క్రీస్తుని దేవుణ్ణి విడిచిపెట్టుకుని నువ్వు ఆయన ఆశ్రయించి ఆయన పాదాల చెంతలో నిలబడి ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన్ని నిలవబడి ఆయన నీ గురించి విజ్ఞాపన చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలని జరిగించనే ఉన్నాడు. నువ్వు నిలబడినట్లయితే అక్కడ యాయిరు పక్షాన క్రీస్తు విజ్ఞాపన చేశాడు. ఈ రోజు నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో ఉన్న స్థిరత్వాన్ని బట్టి ఎలాంటి కదిలింపులు వచ్చినా కానీ, ఎలాంటి కదల్చబడే పరిస్థితులు వచ్చినా కానీ, ఒక తాడు మీద వెళుతూ ఉన్నప్పుడు, నువ్వు ఒక తాడు మీద నడుస్తున్నా ఊహించండి. ఆ తాడు మీద, ఆ రోప్ మీద నడవటం చూస్తాం మనం. ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఆ పెద్ద పెద్ద బండరాళ్ళని మీద పడతా ఉంటాయి. దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. ఆ రోప్ మీద కాలు జారిందా కింద పడేది లోయలో. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోప్ మీద నడిచే కొంతమంది సాహసికులు ఉంటారు. ఆ రోప్ మీద నడుస్తూ వెళ్తుంటారు. ఈ కొండ నుంచి కొండకి ఆ రోప్ కట్టుకున్న మధ్య రోప్ మీద నడుస్తుంటారు. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. నువ్వు ఆ రోప్ మీద నడుస్తూ ఉన్నప్పుడు అపవాది పెద్ద పెద్ద బండరాన్ని మీదకు విసురుతా ఉంటాడు. భయం, అపనమ్మకం, ప్రశ్నలు, ఇది అవ్వదులే రకరకాల ఆలోచనలతో ఆ బండరాన్ని మీదకు విసురుతూ ఉన్నప్పుడు ఆ బండరాలు తగిలి నువ్వు పడిపోతున్నావేమో, జాగ్రత్త. ఏ బండరాయి నీకు తగులుతున్నా కానీ తట్టుకొని నిలబడాలంటే శక్తి ఒక్కటే ఒకవైపు నుంచి వస్తుంది. ఆ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మాత్రమే, నువ్వు దేవుని చెయ్యి పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ రోప్ మీద క్షేమంగా చివరి వరకు నడవగలవు. ఆత్మీయ జీవితం ఆ రోప్ లాంటిదే. ఎక్కడ పడిపోతామో తెలీదు, ఎలా పడిపోతామో తెలీదు, ఎప్పుడు పడిపోతామో తెలీదు. అపవాది మనల్ని ఎలా, ఏ ప్రలోభం, ఏ మాట, ఏ ఆలోచన ద్వారా పడవేస్తో తెలీదు. కాబట్టి అపవాది వేసే ప్రతి ఒక్క అగ్నిబడాన్ని, ఆ బండరాతిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క సన్నిధి నీతో నిలిచి ఉండి నిన్ను విజయం వైపుకు నడిపిస్తాడు. అక్కడ యాయిరు అంతం వరకు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడుగా యాయిరు ఉన్నాడు. కాబట్టి యాయిరులో ఉన్న వెలుగు ఈ రోజుకి ఇంకా తేజరెలుతుందండి. ఈ రోజు ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ యాయిరు చూపించిన విశ్వాసం, యాయిరులో ఉన్న నీతి తరాలు మారినా మారిపోలేదు, యుగాలు మారిపోయినా మారిపోలేదు. కానీ 2000 సంవత్సరాల నుంచి ఈ యాయిరు గురించి అనేక మంది భక్తులు చెప్పుకుంటున్నారు. కారణం యాయిరులో ఉన్న వెలుగు అనేక మందికి మాదిరికరంగా నిలబడింది. యాయిరులో ఉన్న వెలుగు అనేక మందిని దేవుని తట్టు నడిపిస్తుంది. యాయిరు చూపించిన ఆ భక్తి, యాయిరు చూపించిన నమ్మకం ఈరోజు మనం కూడా కలిగినట్లయితే, చూపించినట్లయితే, యాయిరు ఏ విధంగా అయితే యాయిరులో ఉన్న వెలుగు తేజరిల్లిందో నీలో ఉన్న వెలుగు కూడా తేజరిల్లుతుంది.
అనేక మందిని దేవునితో నడిపించగలుగుతావు. ఇక్కడ అనేక మంది సమస్యలో ఉన్న వారికి మాదిరికరంగా నిలబడ్డాడు యాయీరు. ఏ విధంగా దేవుడు సహాయం చేయగలడు తాను నిలబడి నిరూపించాడు. దేవుని యొక్క శక్తి ఇది అని తాను నమ్మి చూపించాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. క్రైస్తవ్యం అనేది ఆ తాడు మీద నడిచే ఆ గొప్ప ప్రక్రియ అండి. ఎక్కడ నువ్వు ఎవరిపాటుగా ఉన్నా, ఎక్కడ నువ్వు భయపడినా, ఎక్కడ నువ్వు ఒక అడుగు తప్పు వేసినా గానీ నువ్వు పడిపోయేది లోయలోకి, ఆ దిగంతాల్లోకి. ఎప్పటికీ అక్కడి నుంచి నువ్వు పైకి రాలేని స్థితి. ఎందుకంటే నువ్వు పడిపోయినా కానీ చాలా మంది క్రైస్తవులు ఉంటారు, వారు దేవుని సందు పోగొట్టుకున్నా కానీ, దేవుని ప్రేమకు దూరమైనా కానీ వారికి అర్థం కాదు మేము చేసే భక్తి కరెక్టే కదా అనుకుంటారు. ఆ లోయలో పడిపోయిన అనుభవం, అక్కడ ఒకసారి పడిపోయావా ఎప్పటికీ పైకి లేచే అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి ఈ రోజు మనం పరిశీలించుకున్నాం. భక్తిహీనుడి యొక్క దీపం ఆరిపోతుందంట. కారణం అసలు ఆరిపోయిందన్న సంగతి గుర్తించలేని భక్తిహీనుడు, మరలా తిరిగి వెలిగించుకుందామనే ఆసక్తి లేని భక్తిహీనుడు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు నాకు అనవసరం అని అనుకునే భక్తిహీనుడు. అటువంటి భక్తిహీనుడు అనే లోకంలో జీవిస్తే ఉపయోగం లేదు. నేను నీతిమంతుడిగా మారాలి, దేవుని కొరకు నేను జీవించాలి, నేను దేవుని పని చేయాలి, దేవుని యొక్క ఇష్టాన్ని నా ఇష్టంగా నేను మార్చుకోవాలి, దేవునికి నచ్చినట్టుగా తను తాను మలుచుకోవటానికి ప్రతిఫలం రాకపోయినా కానీ ఎటువంటి కంగారు లేకుండా దేవుని పాదాలను చెంతే ఆశ్రయించగలిగిన వాడు నీతిమంతుడు. అటువంటి నీతిమంతుడు గాని నీతిని నువ్వు కాపాడుకుంటూ అంతవరకు నిలబడగలిగినట్లయితే ఖచ్చితంగా విజయము ఎప్పటికీ నీతో ఉంటుంది. నీ ద్వారా అనేక మందిని విజయం వైపు నడిపించగలుగుతావు. ఇక్కడ యాయీరు విజయం పొందుకొని ఆ పట్టణాన్ని, తన ఇంటి వారిని, తన బంధువుల్ని అనేక మందిని క్రీస్తు నడిపించుంటాడు. ఆ పట్టణంలో సాక్షిగా యాయీరు నిలబడ్డాడు. యాయీరు జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యం జరిగిందంటే అది యాయీరులో ఉన్న నమ్మకమే, యాయీరులో ఉన్న నీతే. ఈ రోజున దేవుడు యాయీరులో ఉన్న ఏ పాయింట్ ఆయన నీతిగా ఇచ్చాడంటే ప్రతిఫలం ఆలస్యమైనా కానీ, ప్రతిఫలం రావటం దేవుని యొక్క సన్నిధికి రాగానే వెంటనే జరగకపోయినా కానీ అంతం వరకు స్థిరంగా నిలవబడిన యాయీరుని దేవుడు ఆ పాయింట్ ని యాయీరులో నీతిగా ఎంచి భయంకరమైన పరిస్థితుల్లో, మరణం లాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క పాదాలను ఆశ్రయించి నిలబడిన యాయీరు చివరి వరకు స్థిరంగా నిలబడ్డాడు. కాబట్టి ఆ పాయింట్ దేవుడు నీతిగా ఇచ్చి యాయీరుకి విజయం ఇచ్చాడు. చనిపోయిన కుమార్తెని తిరిగి బ్రతికించి యాయీరు చేతిలో పెట్టాడు. ఈ రోజు నీ జీవితంలో లేమిని సమృద్ధిగా మార్చే దేవుడు, ఇరుకుని విశాలంగా మార్చే దేవుడు. కానీ నీవు యాయీరు వలె నీ నీతిని నువ్వు కాపాడుకొని అంతవరకు దేవుడు నిలబడగలిగినట్లయితే విజయాన్ని పొందుకుంటే ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుకున్న ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడే తండ్రి, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవా మా జీవితంలో వృద్ధిగా ఫలించాలి తండ్రి. నీ కొరకు నిత్యము జీవించగలిగే అనుభవాన్ని దేవా, నీ కొరకు నిలవబడగలిగే గొప్ప అనుభవాన్ని తండ్రి. ముఖ్యంగా యాయీరు వలె దేవా ప్రతిఫలం ఆలస్యమైనా కానీ నీ దగ్గరకు వచ్చిన వెంటనే నువ్వు మా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయకపోయినా కానీ, నువ్వు చేసినా చేయకపోయినా నీవే మా దేవుడివి, నువ్వు మాకు కావాలనే ఒక బలమైన తీర్మ, ఒక స్థిరమైన భక్తి దేవా మేమందరం చేస్తూ అంతవరకు నీ కొరకు నిలబడగలిగే ఆ నీతిమంతుల గుంపులో మనం నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.